రైతు సోదరులకి గుడ్ న్యూస్. భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. రాబోయే 5 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గడిచిన 3 రోజులుగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో 6 నుంచి 11 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతాలు కూడా నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదయ్యాయి. ఇక రాబోయే 48 అవర్స్లో తెలంగాణలోని 18 జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మరికొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు జిల్లాల్లో రాబోయే 48 అవర్స్లో ఒక మోస్తరు నుంచి అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం, దాని మీద క్లారిటీ వచ్చింది. అల్పపీడనం ఏర్పడే అవకాశాలు 90% పైగా ఉన్నాయి. ఇక ఇప్పటికే ఒక ఆవర్తనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మీదుగా విస్తరించి ఉంది. దాని ప్రభావంతో ఈ నైరుతి ఋతుపవనాలు కూడా మరింత చురుగ్గా మారాయి. ఇక రేపు బంగాళాఖాతంలో కోస్తా తీరం, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరానికి అతి సమీపంగా ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే 4-5 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా తెలంగాణలో 11 నుంచి 13 సెంటీమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 12 నుంచి 15 సెంటీమీటర్లు 4-5 రోజుల్లో నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 అవర్స్ నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరొక వైపు మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసి వరదలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. గడిచిన 48 అవర్స్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి. ఏ పంటలు సాగు చేశారు, పంటల సాగుకు అనుకూలంగా వర్షాలు ఉన్నాయా లేవో అనే విషయాన్ని కూడా రైతు సోదరులు కామెంట్ చేయండి.